మాఘమాసపు శుక్లపక్ష పంచమి. దీన్నే మనం వసంత పంచమి అంటాం. చలికాలం వీడ్కోలు చెబుతూ, ఎండాకాలంకి స్వాగతం పలుకుతూ, ప్రకృతి కొత్త చిగుళ్లతో పచ్చదనాన్ని పరుచుకునే అద్భుతమైన సమయం ఇది. కానీ ఈ రోజుకు కేవలం ప్రకృతితోనే కాదు, మన పుట్టుకతో, మన జ్ఞానంతో ఒక విడదీయలేని బంధం ఉంది. అసలు వసంత పంచమి ఎందుకు జరుపుకుంటాం? దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో ఒక్కసారి చూద్దాం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన కొత్తలో అంతా నిశ్శబ్దంగా, జీవం లేనట్టుగా ఉండేదట. అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటిని గాలిలో చల్లగా, ఆ నీటి బిందువుల నుండి చతుర్భుజాలతో, చేతిలో వీణ, పుస్తకం, మాల ధరించి తెల్లని పద్మంపై ఒక దేవి ఉద్భవించింది. ఆమె జ్ఞాన సరస్వతి. మరి ఆ తల్లికి సరస్వతి అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? దీని వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక గొప్ప సైన్స్ కూడా ఉంది. సరస్వతి అంటే కేవలం పుస్తకాలు పట్టుకున్న దేవత మాత్రమే కాదు, మనలో నిరంతరం ప్రవహించే ఒక శక్తి. ఆ పేరు వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. సంస్కృత విశ్లేషణ ప్రకారం సరస్ అంటే ప్రవాహం. పురాణాల కాలంలో సరస్వతి ఒక నది. నది ఎలాగైతే ఒక చోట ఆగకుండా మరో చోటుకు ప్రవహిస్తూ ఉందో, జ్ఞానం కూడా మన మెదడులో అలా ప్రవహిస్తూ మన జీవితాన్ని వెలిగించాలని, అందుకే ఆమెకు సరస్వతి అని పేరు వచ్చింది. ఆమె తన వీణను వాయించగానే ఈ సృష్టిలో శబ్దం పుట్టింది, మాట పుట్టింది. అందుకే ఆ వాక్కి ఆది దేవతగా మనం సరస్వతీ దేవిని ఈరోజు ఆరాధిస్తాం. ఈరోజు అందరూ పసుపు రంగు బట్టలు ఎందుకు వేసుకుంటారో గమనించారా? పసుపు రంగు జ్ఞానానికి, శ్రేయస్సుకు మరియు కొత్త ఆరంభానికి గుర్తు. పొలాల్లో ఆవు పూలు పసుపు రంగులో వికసించే సమయం ఇది. అందుకే ఈ రోజును శ్రీ పంచమి అని కూడా అంటారు. ప్రకృతి మాత పసుపు పచ్చని చీర కట్టుకున్నట్లుగా ఈరోజు వెలిగిపోతుంది. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడానికి వసంత పంచమి కంటే ఉత్తమమైన రోజు మరొకటి లేదు. ఎందుకంటే మన మెదడులోని నరాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రకృతిలోని ఈ శక్తి ఈ రోజున ఎంతో సహకరిస్తుందని పెద్దల నమ్మకం. చదువు అంటే కేవలం మార్కులు సంపాదించడం కాదు, విచక్షణ జ్ఞానాన్ని పొందడం. ఆ జ్ఞానజ్యోతిని వెలిగించే రోజు ఈ వసంత పంచమి. కాబట్టి ఈ వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజించి పుస్తకాలను గౌరవిద్దాం. కేవలం చదువులోనే కాదు, మన సంస్కృతిలో కూడా మనం గొప్పగా ఎదుగుదాం. మీకు, మీ కుటుంబ సభ్యులకి వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.